సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనిక వ్లాగ్స్. అందరు బాగుంది, చాలా బాగున్నాం. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఉగాది పండుగకు సంబంధించి ఏమేం చేస్తారు అవన్నీ మనం తెలుసుకుందాం ఒకసారి. అమ్మా ఏం చేస్తున్నావు? బియ్యం పెడుతున్నావు. ఉగాది పండుగ నూతన సంవత్సరం అంటారు దీన్ని. నూతన సంవత్సరం అంటారు. క్యాలెండర్ మారేదేమో జనవరి 1 అయితే మనం ఏమంటారు, వాతావరణం మారేది మాత్రం ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి అనమాట. చెట్లన్నీ ఏమంటారు ఎండిపోయి మళ్ళీ కొత్త ఎగిరించడం అలాంటివి జరుగుతాయి. ఇదే మనకు పెద్దది, ఇదే ఫస్ట్ పండుగ అంటారు కదా. అది వరకు చేసుకోవాలి. మనకు నైట్ పండుగ. నైటా? ఏమేం చేస్తారమ్మా? బచ్చాలు చేస్తారు. బచ్చాలు చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు తెలుసా బచ్చాలు అంటే ఇట్లా ఏంటిదో? మా అమ్మ చేస్తుంది, నైట్ చేస్తుంది, చూపిస్తాం అందరికి. నైట్ 4 గంటల వరకు వేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే 6 గంటల వరకు పెట్టుకోవచ్చు. ఇంకా అది ఇట్లా చేస్తారమ్మా, అది ఏమంటారు షర్బత్ లాంటి. షర్బత్ ఇప్పుడు చేస్తారు. తానాలు ఇట్లా చేసి ఇట్లా పట్టుకొని దీపం ముట్టించుకొని ఇంట్లో షర్బత్ చేసుకోవాలి. షర్బత్ చేస్తారు అని పొద్దున పండుగ ఉన్న వాళ్ళకి అది. ఇక మనకు నైట్ కదా, మనం షర్బత్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మన నాయనమ్మ చేసి షర్బత్ కుండ తీసుకొచ్చి చేస్తారు ఇక అమ్మ. కుండ తీసుకొచ్చి చేయాలి. ఇప్పుడు బియ్యం పొయ్యి పెట్టి. సో ముందుగా అయితే ఇంటికాడ అయితే పని అవుతుంది. ఫస్ట్ ఇల్లంతా కడిగి చేసిన తర్వాత అప్పుడు అవి చేస్తారు అమ్మ. చేస్తాం. మనకు ఎవరికైనా అంతే కదా, ఇక అంత నీట్గా అయినాకనే అప్పటికి 4 గంటలకు చేస్తాం. ఎవరికైనా నైటే ఇది. ఎటువైంది వర్ణకి? ఎటువైంది వర్ణకి? ఎటువైంది వర్ణిక? వాళ్ళు ఇవ్వలేదేమో, అందుకని వెళ్ళిందా? అలా తమ్మిది చూడాలి ఉన్నది కదా. అవునవును. అట్లా లేచింది అటు ఉరికినట్టుంది. అలా తమ్మిది చూస్తుందట. మా తమ్ముడు చూడకపోతే నా బంగారం అని వెయ్యి. సో ఫ్రెండ్స్, మేమైతే మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి మామిడి కొమ్మలు తీసుకురావడానికి మా బాయికాడికి అయితే పోయినాం. మా బాయికాడ మామిడి చెట్టుకి కొన్ని కొమ్మలు ఉన్నాయి. మామిడి కొమ్మలు తీసుకొని అయితే రావడానికి, అట్నే మామిడి కాయలు చిన్న చిన్న కాయలు మనకు పెద్దగా కాలేదు, ఇప్పుడే చిన్న చిన్న కాసాయి కాబట్టి మామిడికాయలు తీసుకొని రావడం కోసం అని చెప్పేసి మేమైతే బాయికాడికి అయితే పోయినాం అనమాట. కొన్ని మామిడికాయలు దొరికినాయి, తీసుకున్నాము. ఇక అవన్నీ తీసుకొని తెంపుకొని ఒక సంచులు అయితే వేసినాం అనమాట. వేసుకొని ఇంటికైతే తీసుకొచ్చినాం అనమాట. టైట్ ఉందా? వీటిలో వేసేయాలి. చోను ఏం తింటున్నావు అమ్మా? కాయ తింటున్నావా? వెరీ గుడ్ బాయ్. హాయ్ 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 హాయ్. సో ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు మామిడి కొమ్మలు అయితే తెచ్చినాము. అవన్నీ ఇట్లా ఒక్కొక్కటి ఆకులను తీసి దోరణాలు చేసేద్దాం. పాత అనేది తీసేసి కొత్తవి పెట్టిద్దాం.
స్నానం చేసినావు వర్ణిక? చేసినా చేయలేదా? మా జుట్టు మంచిగా వేసుకోవచ్చు ఇక. ఓ ఓ ఓ ఓ ఓ. చెప్పు అందరికీ హ్యాపీ ఉగాది అని చెప్పమ్మా. అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. అందరూ లైక్ అందరూ నా మనవరాలు చెప్తుంది, నేను చెప్పేది నా మనవరాలు చెప్తుంది. అందరూ లైక్ కొట్టుంది. ఓ మై గాడ్, వర్ణిక ఎంత మంచి చెప్తుంది చూడు, సూపర్. ఏంటి వర్ణిక? వాచా? నీకోసం వాచ్ ఉందా? అయ్యా టచ్దా? టచ్ వాచ్, వెరీ గుడ్. వచ్చింది. చూడండి పండే. హాయ్ హాయ్. మేము ఉన్నాము, నానుంది నేను ఉన్నాము. ఆడ పెట్టు, ఇద్దరం ఉన్నాం కదా. దువ్వనేది ఇప్పుడు. వర్ణిక వెరీ 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 గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అయింది వర్ణిక ఇప్పుడు. సో ఫ్రెండ్స్, అయితే మన చోనగాడు అయితే వీడియో తీస్తుండు. హాయ్. తీసినా చోన? మంచిగా తీసినావా వీడియో? ఏ చోనా వీడియో తీస్తున్నావు మంచిగా? అయ్యా ఎవరిని తీస్తున్నావు చోన నువ్వు? నాన్న తీస్తున్నావా? వెరీ 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 గుడ్ బాయ్. తీపోరు అక్కని, తీపోరా చోన అక్కని తీపో. ఏమైందమ్మా? గంధం పెట్టి వెరీ వెరీ గుడ్ గర్ల్. దేవుని దగ్గర మొక్కుదాము. ఏమని మొక్కినాం? మంచిగా కోరుకున్నాము. కుక్కర్లో పెట్టి ఇంకా పప్పు, పప్పు శనగపప్పు దేవుని ఎండ చేసిన కొత్తకుండా తెచ్చేది కదని ఇల్లు ఉంది కదా కొత్తగా వేస్తారు.